నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వార్తను విశ్లేషించుకుందాం. ఇప్పుడు ఒక వార్తను విశ్లేషించుకుందాం. 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర. మిత్రులు, ఈ నెల 24 నుంచి కేసీఆర్ గారి బస్సు యాత్ర ఉండబోతుంది. 8 ఎంపీ సీట్లు లక్ష్యంగా బస్సు యాత్రకు బయలుదేరడం జరుగుతుంది. 8 సీట్లు పక్కా గెలుస్తామని అంటున్నాడు కేసీఆర్ గారు. మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహణ. ప్రతిరోజు ఉదయం రైతుల పొలాలు కేంద్రాలు సందర్శన. రైతులు, మహిళలు, ఇతర వర్గాలతో భేటీలు. సాయంత్రం పూట ప్రధాన పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్. చివరగా వచ్చే నెల 10న సిద్దిపేటలో బహిరంగ సభ. మధ్యలో కొన్ని చోట్ల సభలు నిర్వహించే యోచన. ఫ్రెండ్స్, ఈ కేసీఆర్ గారు మాట్లాడేది ఆయనకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మైండ్ పనిచేసలేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు దగ్గరికి పోతాడు. ఏ ముఖం పెట్టి కొనుగోలు కేంద్రాలకు పోతాడండి? ఆయన ఉన్నంత కాలం ఫామ్ హౌస్లో మనం వండుకొని ఇప్పుడు గుర్తుకొచ్చడండి పొలాలకు పోతాడ. నేను ఏ పక్షం కాదండి, నాది ఏ పార్టీ కాదు, నేను న్యూట్రల్. ఇప్పుడు ఇంతకుముందు బయటికి వెళ్ళేటోడు కాదు. ఇప్పుడు ఓటు రాగానే కొనుగోలు కేంద్రాలకు సందర్శిస్తాడు, రైతు పొలాలకు సందర్శిస్తాడు. ఇప్పుడున్న కేసీఆర్ ఒకప్పుడు 2014 నుంచి 18 చేశారు కానీ ఇప్పుడున్న కేసీఆర్ మొత్తం అధికారం కావాలి అని తప్ప ఏం లేదు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు గారు బస్సు యాత్ర నిర్వహిస్తారు. మే 10 వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో రోజు సాయంత్రం ముఖ్య పట్టణాల రోడ్ షోలు నిర్వహించేలా మొత్తం 17 రోజుల పాటు బస్సు యాత్ర 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై సిద్దిపేట జరిగే సభలో ముగినుంది. వేసవి తీవ్ర నేపథ్యంలో సాయంత్రం 5:30 వరకు ఈ రోడ్ షోలు ప్రారంభిస్తారు. రోడ్ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు. బస్ యాత్ర సాగే రూట్లలో ఉదయం పూట స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పంట పొలాలు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ సందర్శించనున్నారు అన్నట్టు బీఆర్ఎస్ వారు నాయకులు తెలిపారు. ఇక బస చేసే ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మైనార్టీలు, వివిధ సామాజిక వర్గాలలో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు. 5 స్థానాల్లో రోడ్ షోలు లేనట్టే. కేసీఆర్ ప్రచార షెడ్యూల్లో ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, హైదరాబాద్ లోక్సభ స్థానాలలో నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు లేవు. అయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సభలు నిర్వహించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ పరిసర లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షోలు ఉంటాయని పేర్కొన్నారు. రోడ్ షోల షెడ్యూల్ ఇది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర చేయనున్నారు. ఆయా రోజుల్లో సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు మధ్య రోడ్ షోలు. మిగతా సమయాల్లో రైతులను, వివిధ వర్గాలను వారిని కలిసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. రోడ్ షోలో షెడ్యూల్ చూస్తే ఏప్రిల్ 24 మిర్యాలగూడ, సూర్యాపేటలో
25న భువనగిరిలో, 26న మహబూబ్‌నగర్‌లో, 27 నాగర్ కర్నూల్‌లో, 28న వరంగల్‌లో, 29న ఖమ్మం, 30న తల్లడ, కొత్తగూడెం, మే 1న మహబూబాబాద్‌లో, 2న జమ్మికుంటలో, 3 రామగుండంలో, 4న మంచిర్యాల, 5 జగిత్యాల, 6 నిజామాబాద్‌లో, 7న కామారెడ్డి, మెదక్‌లలో, 8న నర్సాపూర్‌లో, పటాన్‌చెరువులో, 9న కరీంనగర్, 10న సిరిసిల్ల రోడ్ షోలు నిర్వహించనున్నారు. చివరగా 10వ తేదీన సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇది ఫ్రాన్స్ సభ కేసీఆర్ బస్సు యాత్ర గురించి వివరాలు.